పుష్ప టూలని చీర యొక్క ఒరిజినల్ స్టోరీ మీకు తెలుసా? 900 ఏళ్ల క్రితం పాలగాళ్ళు అనేవాళ్ళు ఉండేవారు. తిరుపతి ప్రాంతానికి చెందిన పాలగాడు కామాంధుడు. వాడెంత దుర్మార్గుడంటే కనిపించిన ప్రతి కన్యను దారుణంగా బలాత్కరించేవాడు. వాడికి తెలియకుండా ఎవరైనా అమ్మాయికి పెళ్లి చేస్తే నరికేసేవాడు. ఈ అరాచకాన్ని ఆపడానికి అవిలాల అనే ప్రాంతంలో గంగమ్మ అనే అమ్మాయి పుడుతుంది. ఆ అమ్మాయి అమ్మవారి స్వరూపం అవడంతో తన యవ్వనంలో ఎంతో అందంగా ఉండేది. ఈ దుర్మార్గుడు కళ్ళు ఆ అమ్మాయి మీద పడి అనుభవించే ప్రయత్నం చేయడంతో గంగమ్మ కోపంతో నిన్ను 5 రోజుల్లో చంపేస్తా అని ప్రతిజ్ఞ చేస్తుంది. దాంతో ఎక్కడికో వెళ్ళి దాక్కుంటాడు. గంగమ్మ 5వ రోజులు 5 మారువేషాలు వేసుకొని వాడిని వెతుకుతూనే ఉంటుంది. 5వ రోజు దొరవేషం అనే విచిత్రమైన వేషాన్ని ధరించి బూతులు మాట్లాడుతూ మగ గొంతుతో అరుస్తూ ఉంటుంది. అప్పుడు వాడు బయటికి రాగానే వాడి తల నరికేస్తుంది. ఈ 5 వేషాలలో ఒక వేషమే పుష్ప 2లోని మాతంగి వేషం.